నేటి వైశిష్ట్యం. మా ఈనాటి వైశిష్ట్యాన్ని తెలియచేయండి. ఈ రోజున వైశిష్ట్యంలో మనం తీసుకున్నట్లయితే మొట్టమొదట ఇవాళని మనం పరివర్తన ఏకాదశి అంటారు ఒకటి, రెండోది హిందీ దివాస్. ఈ రెండు కూడా ముఖ్యమైన రోజులుగా చెప్పచ్చు. అంటే ఒకటేమో ఆధ్యాత్మికంగా ఒకటి మామూలుగా తీసుకున్నా కూడా ముఖ్యమైన రోజుగా. ఇందులో మనం ముందుగా హిందీ దివాస్ గురించి రెండు ముక్కలు మాట్లాడుకున్నట్లయితే, హిందీని అధికార భాషగా మనకి కాన్స్టిట్యూషన్లో 351 ఆర్టికల్ ప్రకారం ఒప్పుకుని దేవనాగరి స్క్రిప్ట్లోంచి మామూలుగా మనని హిందీని యాక్సెప్ట్ చేసిన రోజుగా మనం ఇది చేయొచ్చు. ఇది 72వ హిందీ దివాస్. ఇది 1949లో యాక్సెప్ట్ చేసిన 1953 నుంచి హిందీ దివాస్గా దీన్ని చేస్తున్నారు. ఎందుకు అంటే హిందీని మనం ప్రపంచంలో మాట్లాడే అత్యధికమైన భాషల్లో దీన్ని 4.46%గా ఎక్కువ మంది జనాలు మాట్లాడతారు. 2011 సంవత్సరంలో తీసుకున్న యొక్క జనాభా లెక్కల ప్రకారం కూడా 43% భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషగా హిందీని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ రోజున హిందీ దివాస్ 72వ దాని కింద కన్సిడర్ చేసిన తర్వాత ఇది స్కూళ్ళల్లో కానీ కార్యాలయాల్లో కానీ అన్ని చోట్ల కూడా హిందీకి సంబంధించి చక్కగా దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చేయడం, అంటే స్పీచెస్ కానీ, డిబేట్స్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ, ఎలక్ట్యూషన్స్ కానీ, అలా వివిధ రకాలుగా హిందీకి సంబంధించినవన్నీ కూడా ఇది హిందీ దివాస్ లాగా దీన్ని చేస్తూ ఉంటారు. అంటే చాలా ప్రాముఖ్యమైన రోజు హిందీ సంబంధించింది. కాబట్టి ఈ రోజున చాలా ముఖ్యమైన రోజుగా హిందీ దివాస్ని మనం ఒకటి చెప్పుకుంటాం. ఇక రెండో విషయం వచ్చేప్పటికీ ఆధ్యాత్మిక అంశంలో కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే పరివర్తన ఏకాదశి అంటారు. పరివర్తన అంటే చేంజ్. అలాగే దీన్ని పార్శ్వ ఏకాదశి అని కూడా అంటారు. అలాగే దీన్ని జయంతి ఏకాదశి అని కూడా అంటారు. వామన ఏకాదశి అంటే దీనికి రకరకాల పేర్లున్నా దీన్ని ముఖ్యంగా ఎందుకు అలా అంటారు అంటే, మనకి తీసుకున్నట్లయితే సంవత్సరంలో 24 ఏకాదశులు అధిక మాసం లేనప్పుడు, అధిక మాసం ఉంటే కొన్ని ఎక్స్ట్రా, ఇవి ఏకాదశులు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ భాద్రపద మాసం తీసుకున్నట్లయితే ఈ భాద్రపద శుక్ల ఏకాదశి అంటే పౌర్ణమికి ముందు వచ్చేది, దీన్ని పరివర్తన ఏకాదశి అన్న మాటని ఉపయోగిస్తారు. చాతుర్మాస వ్రతాలు అని చెప్పి మనం తీసుకున్నట్లయితే తొలి ఏకాదశి అనేది ఆషాఢ మాసంలో దక్షిణాయనంలో ప్రారంభమైనప్పుడు అక్కడి నుంచి ఒక 4 నెలలు ఈ యొక్క విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి తొలి ఏకాదశి దేవసైని ఏకాదశి అని చెప్పి మనం కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు ఈ యొక్క రవి మనం దక్షిణాయనంలో మొదలు పెడతాం. దక్షిణాయనం అనేది దేవతలకి రాత్రి సమయంగా మనం పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఈ దేవసైని ఏకాదశితో పాటుగా మనకి ఈ 4 నెలల నిద్ర తర్వాత ఆయన లేచే ప్రబోధిని ఏకాదశి అని ఇంకొకటి వస్తుంది లాస్ట్ది. ఈ దేవసైన ఏకాదశికి ప్రబోధిని ఏకాదశికి మధ్యలో వచ్చే ఏకాదశులు అన్నిట్లో కూడా ఈ యొక్క పరివర్తన ఏకాదశి అనేది భాద్రపద మాసంలో ఈ వర్ష ఋతువు సమయంలో వస్తుంది. ఇది చాలా విశేషమైందిగా మనం చెప్తాం. ఎందుకని అంత విశేషమైందిగా చెప్తాము అంటే, దీని పరివర్తన పార్శ్వ ఏకాదశి అండంలోనే మనం చూస్తాం. ఎందుకనంటే చేంజ్. ఇప్పటిదాకా ఎడం పక్కకి పడుకున్న దేవుడు కుడి పక్కకి టర్న్ అవ్వడం అనేది ఒకటి, రెండోది విష్ణుమూర్తి ఆ రకంగా తన యొక్క దిశని మార్చుకోవడం ఒకటైతే, రెండోది ఈ రోజున విశేషం ఏంటంటే వామన ఏకాదశి అని కూడా. ఎందుకంటే అంటే రేపు వచ్చేది వామన ద్వాదశి. కాబట్టి ఈ రోజున ఏం చేస్తా అంటే వామన ఏకాదశి ఈ రోజున ఆయన్ని చాలా ప్రార్థించి ఈ రోజు చేసే పూజలో వామనుడికి ఎక్కువ, ఎందుకంటే ఈ యొక్క అవతారాలు 10 అవతారాల్లో కూడా వామన అవతారం అనేది 5వ అవతారం. కాబట్టి ఈ రోజున ఆయన్ని విశేషంగా పూజలు చేస్తారు. ఆ పూజలు చేసి ఈ రోజున ఆయనకి సంబంధించి ఉపవాసాలు ఉండడం, పూజలో విష్ణుమూర్తిని వామనుడిగా మనం భావించి పూజలు చేయడం అనేది మొదలైనవన్నీ కూడా ఇలా చేస్తారు. అలాగే ఈ రోజున పెరుగు దానం చేయడం, అలాగే దాంతోపాటుగా ఈ యొక్క బియ్యం దానం చేయడం కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే ఈ వామన ఏకాదశి, అసలు ఈ వామన జయంతి లేకపోతే ఈ వామన ద్వాదశి అనే వీటి గురించిన విశిష్టత ఏంటి అంటే, వామనుడు ఈ అదితి గర్భాన ఆయన జన్మించడానికి కూడా కారణం ఏంటి అంటే, మహాబలి ఆయన మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా, మనుషుల్ని ఇబ్బంది పెట్టల, తన రాజ్యంలో చాలా సుభిక్షంగా పరిపాలించాడు. ఆయన ఎంతో చక్కగా తనకు కావలసిన విధంగా తన యొక్క ప్రపంచం, తన ప్రజలందరినీ కూడా చాలా చక్కగా చూసుకున్నాడు. అన్ని విధాలు వాళ్ళకి కావాల్సినట్టుగా ఉన్నప్పటికీ కూడా ఆయన విష్ణు భక్తుడు అవ్వడం, ఆయన తాతగారే ప్రహ్లాదుడు, ఈయన అపరిమితమైన విష్ణు భక్తుడు, బ్రాహ్మణులకు అందరికీ కూడా చాలా దాన ధర్మాలు చేయడం, అందరినీ చాలా విశేషంగా చూసుకున్నప్పటికీ కూడా ఆయన ఇంద్రుడి మీద ఇది చేసి ఇంద్రస్థానాన్ని కూడా ఆక్యుపై చేసేట్టుగా ప్రవర్తించడం బట్టి
అదితి అంటే దేవతలకు తల్లి, ఆవిడ భయపడి ఎలాగన్నా సరే ఏం చేస్తే బాగుంటుంది, మనకి ఎలా వీళ్ళని ఇబ్బంది పడకుండా చూడాలి అనుకున్నప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే మనకి ఏదైనా అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు విష్ణుమూర్తే వాళ్ళ గర్భంలో జన్మించి వామనుడిగా జన్మించి ఆయన ఈ యొక్క మహాబలి దగ్గరికి వెళ్ళి నాకు 3 అంటే యాచకుడిలాగా వెళ్ళి చిన్న వటు అంటే చిన్న వామనుడు చిన్న రూపంలో వెళ్ళి నాకు 3 అడుగుల భూమి కావాలి, నేను దాంట్లో నేను చేసుకోవడానికి నా కార్యక్రమాలు అని అడిగితే చిన్నవాడే కదా మనం ఇవ్వడంలో తప్పులేదు అన్న ఉద్దేశంతో ఆయన అనుకున్న శుక్రాచార్యుడు ఆయన గురువు ఇది కాదు, నువ్వు ఇలా ఇవ్వడం బట్టి ఇబ్బంది పడతావు, తర్వాత అన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పినా కూడా కాదు, ఒకసారి నేను మాట ఇచ్చినప్పుడు నేను చేసే కార్యక్రమాల్లో వెనకాడకూడదని చెప్పి ఆయన అంటే సరే అని చెప్పి ఆయనకి ఇవ్వడానికి ఈయన ప్రయత్నం చేస్తే చేతిలో నీళ్లు పోసుకుని అది దానంలో ఇవ్వబోతున్నప్పుడు ఆ కమండలంలో శుక్రాచార్యుడు అడ్డుపడి ఆ నీళ్లు పడకుండా ట్రై చేస్తాడు ఆయన. అయినా సరే అప్పుడు చిన్న పుల్లతో గుచ్చుతాడు ఎవరు మన యొక్క వామనుడు. అప్పుడు ఆయన ఒక కన్ను కూడా ఇబ్బంది పడతాడనమాట శుక్రాచార్యుడు. సరే ఈ రకమైన సందర్భంలో మొత్తానికి ఆయన 3 అడుగుల భూమి అడిగితే ఇవ్వడానికి బలి ఒప్పుకున్నప్పుడు మొదటి అడుగు ఆయన 3 లోకాల మీద ఆయన ఆధిపత్యం ఉంది కదా మరి బలికి, అందుకని మొదటి అడుగు భూమి, 2 స్వర్గం మీద, 3వది ఎక్కడ పెట్టాలి అని అడిగినప్పుడు ఆయన తన శిరస్సుని చూపిస్తే శిరస్సు మీద పెట్టి అధపాతాళంలోకి తొక్కేశాడని కథ కూడా ఉంటుంది. అలా చేసిన తర్వాత ఆయనకి అభిమానం తన యొక్క భక్తుడు కాబట్టి ఆ బలి అంటే, అందుకని ఏం చేశాడంటే ఆయన కోసం ఆయన ఉండి సరే ఇది కాదు, నువ్వు వామన ద్వాదశి ఓనం అనేవి రాబోయేటప్పుడు ఆ సమయంలో భూమి మీదకు వచ్చి నీ యొక్క వాళ్ళని నువ్వు పరివారాన్ని నువ్వు చూసుకోవచ్చు, అంటే ఎలా ఆయన చేస్తున్నాడు, పరిపాలన ఎలా ఉంది, ఆయన ప్రజలందరూ ఎలా ఉన్నారన్న విషయాన్ని చూడడానికి ఆయన భూమి మీదకి వచ్చేట్టుగా ఆయనకి వరం కూడా ఇస్తాడు. ఆయన దగ్గర ఎక్కువ కాలం ఆ రూపంలో ఉండిపోతాడు కూడా. అందుకని ఈ రోజున వామన జయంతి నాడు అంటే వామన ఏకాదశి నాడు ఈ యొక్క పార్శ్వ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజ చేయడం, విష్ణుమూర్తికి దగ్గరగా ఉండడం, అలాగే ఆహారం స్వీకరణలో కూడా వీళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన హరినామస్మరణ చేస్తూ హరికి సంబంధించిన దేవాలయాల సందర్శన చేస్తూ, అది కూడా ఏంటి అంటే ఎక్కువ భగవద్గీతకు సంబంధించి కానీ పురాణాలకు సంబంధించి కానీ లేకపోతే సత్యనారాయణ స్వామికి సంబంధించి కానీ విష్ణు సహస్రనామాలు కానీ ఇలాంటివన్నీ కూడా వింటూ ఇలాంటివి చేస్తూ వెళ్ళడం బట్టి అన్ని విధాలుగా కూడా ఆయన యొక్క ఇది మన మీద ఉండి తప్పనిసరిగా ఆరోగ్యపరంగా అభివృద్ధిపరంగా సంతానపరంగా ముందుకు పెడతారు. కాబట్టి పార్శ్వ ఏకాదశి అనేది చాలా విశేషమైంది, విష్ణుమూర్తికి సంబంధించినవన్నీ కూడా ఆ రోజున చేస్తారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన రోజుగా మనం ఈ రోజునే చెప్పుకుంటాం.